యేసుప్రభు వారి యొక్క మాటలు కానీ, బైబిల్ లేఖనాల్లో ఉండే మాటలు కానీ సజీవమైనవి. ప్రాణాత్మలను శోధించి ఆ ప్రాణాత్మలకు కావలసిన స్థిరత్వాన్ని ఇస్తాయి దేవుని యొక్క మాటలు. అందుకు కలవరపడొద్దు, చింతించొద్దు. చింత ఎంత ఎవరి చేతులు ఎట్టాలి? అప్పుడు మీ చింతకేమో దొరుకుతుంది? ఆ చింతకే సమాధానం దొరుకుతుంది. నా జీవితం పాడైపోయింది అని ఎంతమంది అనుకుంటున్నారు? ఓరు గొడవోయ్, ఏం పాడవలా. వీఆర్ వెరీ మచ్ ఇన్ పీస్. నిజం చెప్తున్నాను నేను. ఈ లోకం మీద, ఈ లోకంలో ఉండే వాటి మీద, ఈ లోకంలో ఉండే సంబంధాల మీద దృష్టి పెట్టారు అనుకోండి, జీవితం పాడైపోయింది అనుకుంటారు. వాట్ ఎవర్ హ్యాపెండ్ ఈజ్ హ్యాపెండ్, అంతే. మనము మూవ్ ఆన్ ఇన్ లైఫ్. ఏ లైఫ్కి? నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవటానికి మనల్ని మనం సిద్ధపరచుకుంటూ ఉండాలి ఎప్పుడూని. దిస్ ఇస్ నాట్ మ్యాటర్స్ ఇన్ అవర్ లైఫ్. మనకి ఏది ప్రాముఖ్యమైనది, ప్రథమమైనది అంటే నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి. ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలంటే మనల్ని మనము క్రీస్తుకి యోగ్యులుగా మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. మనల్ని మనం సిద్ధపరచుకోవట్లేదు అనుకోండి, మన యొక్క అంతం భయంకరమైనదిగా ఉంటుంది. దేవుని యొక్క ఉగ్రత పాలవుతాం మనం. దేవుని యొక్క ఉగ్రత పాలవ్వాలా? లేకపోతే మనల్ని మనం సిద్ధపరుచుకుంటూ దేవుణ్ణి, ఆ యొక్క దేవుడు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయన ఎదుర్కోవటానికి మనం చక్కగా ఆయన దగ్గరికి కొనిపోదామా? ఏది కావాలో డిసైడ్ అవ్వండి. నిలువెచ్చని స్థితిలో ఉండొద్దు. నిలువెచ్చని స్థితిలో ఉంటే దేవుడు ఉమ్మేసేస్తాను అన్నాడు. అంటే ఎంత అసహించుకున్నాడో ఒకసారి ఆలోచించండి. ఈ లోకంలో జీవించడం చాలా సింపుల్, వెరీ సింపుల్, వెరీ సింపుల్ అని చెప్తున్నారు. ఎప్పుడు దేవుని మీద మనసు పెట్టుకుని, దేవుని హృదయంలో ఉంచుకుని, దేవుడు అనుగ్రహిస్తున్న అన్నిటిని మనము స్వతంత్రించుకుని దేవునితో సహవాసములో అలాగే వెళ్ళిపోవడం చాలా సింపుల్. ఎప్పుడైతే లోకం వైపు మనసు మారిపోద్దో, లోకంలో ఉండే వాటిలో మనసు మారిపోద్దో, అప్పుడే లోపల చింత స్టార్ట్ అవుతుంది. చింతించడం ఈజ్ ఎ సిన్, అది పాపం. చింతించడం చాలా పాపం తెలుసా? చింత ఉంటే అంతా దేవుని చేతిలో